హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం మన తెలుగు టైటన్స్ అయితే ఒక మెట్టు ముందుకైతే వేసింది. అదేంటంటే ప్రో కబడ్డీ సీజన్ 13 అండ్ 14 కోసం మన తెలుగు టైటన్స్ అయితే ఎన్వీపీ ప్లేయర్స్ లిస్ట్ని అయితే అనౌన్స్మెంట్ అయితే చేసింది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా సర్ప్రైజ్ ఇస్తూ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ లిస్ట్ని అయితే అనౌన్స్మెంట్ చేసింది మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం మన కిషన్ కుమార్ సార్ గారు అయితే మంచి ఎన్వీపీ ప్లేయర్స్ని సైన్ చేసుకున్నారని చెప్పొచ్చు. అండ్ వాళ్ళు ఏ స్టేట్ నుండి ఆడుతున్నారు అండ్ వాళ్ళ రోల్ ఏంటనేది మనం ఇవాళ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ ముందుగా చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ అయితే ఈసారి మంచి 4 ప్లేయర్స్ని అయితే సైన్ చేసుకుంది మన తెలుగు టైటన్స్. అందులో ముందుగా చూసుకున్నట్లయితే ఆర్యన్ అనే డేంజరస్ రైడర్ని అయితే సైన్ చేసుకుంది మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ ఈ ప్లేయర్ జంపింగ్ స్కిల్స్ కావచ్చు, హ్యాండ్ టచెస్ కావచ్చు, అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు. అండ్ మనకైతే రైట్ రైడర్గా ఈ ప్లేయర్ని అయితే సైన్ చేసుకుంది మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ ఈ ప్లేయర్ అయితే ఈరోజు బర్త్డే అయితే జరుపుకుంటున్నాడు. అండ్ మన ఛానల్ తరపున అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరి తరపున హ్యాపీ బర్త్డే. అండ్ ఇంకా ఇలాంటి సీజన్స్ మరిన్ని ఆడాలి, మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలని మన అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ సెకండ్ ప్లేయర్ వచ్చేసి హిమాన్షు అనే ఒక డేంజరస్ డిఫెండర్ని అయితే సైన్ చేసుకుంది. ఈ ప్లేయర్ అయితే మనకి ఢిల్లీ తరపున ఆడుతూ ఉంటాడు. అండ్ ఈ ప్లేయర్ అయితే మనకి లోకల్ టోర్నమెంట్స్లో పవన్ శరవత్, ఇంకా దేవాంగ్ దలాల్, నీరజ్ కుమార్, ఇంకా అయాల్ లాంటి ప్లేయర్స్ అందరికీ కూడా చుక్కలు చూపిస్తున్నాడు భయ్య. రైట్ కార్నర్లో వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. యావరేజ్ పాయింట్స్ చూసుకున్నట్టయితే పర్ మ్యాచ్కి 4 పాయింట్స్ అయితే ఉన్నాయి. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు భయ్య. అండ్ ఇలాంటి ప్లేయర్స్ కోసం మన తెలుగు టైటన్స్ అయితే ఎప్పటి నుండో ఎదురు చూస్తుంది. అండ్ శుభం షిండేకి మంచి బ్యాకప్ అని చెప్పొచ్చు. అండ్ ఈసారి శుభం షిండే గనక ఎప్పుడైనా కూడా ఇంజూరీ అయితే గనక మంచి రీప్లేస్మెంట్ ప్లేయర్ ఉన్నాడు కాబట్టి మనకి భయం అక్కర్లేదని చెప్పొచ్చు. అండ్ దిగ్గజ ఆటగాళ్ళందరికీ కూడా చుక్కలు చూపిస్తున్నాడు మనకైతే ఈ ప్లేయర్ అయితే. అండ్ మీరేమనుకుంటున్నారు, ఈ ప్లేయర్కి మంచి ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉందా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ మరొక ప్లేయర్ వచ్చేసి ప్రిన్స్ కుమార్ అనే యంగ్ ప్లేయర్ని అయితే సైన్ చేసుకుంది మన తెలుగు టైటన్స్. ఈ ప్లేయర్ అయితే లెఫ్ట్ కవర్లో ఆడబోతున్నాడు. అండ్ లెఫ్ట్ కవర్లో లోకల్ టోర్నమెంట్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు భయ్య. అండ్ మంచి ప్రొటెక్షన్ ఉన్న డిఫెండర్ అని చెప్పొచ్చు. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. పర్ యావరేజ్ చూసుకున్నట్టయితే పర్ మ్యాచ్కి మనకైతే 3 పాయింట్స్ కన్నా ఎక్కువే ఉన్నాయి. అండ్ ఈ ప్లేయర్ కూడా చాలా మంచి టాలెంట్ ఉండిన ప్లేయర్ అని చెప్పొచ్చు. థై హోల్స్ కావచ్చు అండ్ డాసెస్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా వేస్తున్నాడు. మనకి అజిత్ పవార్ ఈ సీజన్లో కనుక మన తెలుగు టైటన్స్లో ఉండకపోతే ఈ ప్లేయర్ని టాప్ 7లో చూసే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఒక మెయిన్ ప్లేయర్ని కనుక తీసుకొస్తే ఆ ప్లేయర్కి రీప్లేస్మెంట్గా ఈ ప్రిన్స్ కుమార్ని అయితే యూజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ కిషన్ కుమార్ సార్ గారు అయితే స్కౌటింగ్లో మంచి ప్లేయర్స్ని అయితే తీసుకున్నారు. అండ్ 2 డిఫెండర్స్ని 2 రైడర్స్ని అయితే తీసుకున్నారు. ఇక చివరి ప్లేయర్ వచ్చేసి చూసుకున్నట్లయితే లారీ కుమార్ అనే రైట్ రైడర్ని సైన్ చేసుకుంది మన తెలుగు టైటన్స్. అండ్ ఈ ప్లేయర్ మన తెలుగు ప్లేయర్ అని చెప్పొచ్చు. అండ్ తెలంగాణ తరపున తనైతే మ్యాచెస్ అయితే ఆడుతూ ఉంటాడు. అండ్ ఈ ప్లేయర్ చూసుకున్నట్లయితే జంపింగ్ స్కిల్స్ కావచ్చు, హ్యాండ్ టచెస్ కావచ్చు, చాలా అంటే చాలా బాగున్నాయి భయ్య. అండ్ ఎస్కేపింగ్ స్కిల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఈ సీజన్లో మనకు తెలుగు టైటన్స్ అయితే మనకి లాస్ట్ సీజన్లో ఉన్న ల్యాకింగ్ని అయితే ఫుల్ఫిల్ చేసింది. లాస్ట్ సీజన్లో మనకైతే రైట్ రైడర్స్ లేరు సరిగ్గా. అండ్ ఈ సీజన్లో రైట్ రైడర్స్ని మంచి యంగ్ అండ్ టాలెంట్ ఉన్న రైడర్స్ని అయితే తీసుకుంది. అండ్ సర్ప్రైజింగ్లీ మన తెలుగు ప్లేయర్ని కూడా తీసుకుంది మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ ఈ ప్లేయర్కి ఛాన్సెస్ రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వచ్చిన ఛాన్సెస్ని వినియోగించుకొని టాప్ రైడర్గా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 4 ప్లేయర్స్ కూడా చాలా అంటే చాలా డేంజరస్ ప్లేయర్స్ భయ్య. ఎందుకంటే కిషన్ కుమార్ సార్ గారు అయితే చాలా మంచి ప్లేయర్స్ని ప్రో కబడ్డీకి అందించారు. ఎవరెవరంటే నెంబర్ 1 నవీన్ కుమార్, మంజిత్, ఆసు మాలిక్, కిషన్ కుమార్ అండ్ విజయ్ మాలిక్ లాంటి ప్లేయర్స్ని కూడా, టాలెంట్ ఉన్న ప్లేయర్స్ని కూడా బయటకు తీసుకొచ్చింది మన కిషన్ కుమార్ సారే. అండ్ ఈ ప్లేయర్స్ అందరినీ కూడా తీసుకొచ్చారు కదా. అండ్ ఇలాంటి ప్లేయర్స్ని మరొకసారి ఎన్వైపీ కేటగిరీస్లో తీసుకొని మన తెలుగు టైటన్స్కి అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చేలాగా చూసుకుంటే అవకాశం అయితే ఉంది మన కిషన్ కుమార్ సార్ గారికి అయితే. ఆయన విజన్ వేరు భయ్య. అండ్ ఈసారి మన తెలుగు టైటన్స్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుంది. యంగ్ ప్లేయర్స్ అయితే చాలా అంటే చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలుగు టైటన్స్లో కూడా అదే పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. డొమెస్టిక్ స్టేజెస్లో ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు, లోకల్ టోర్నమెంట్స్లో ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు, ప్రో కబడ్డీ లాంటి అండ్ అద్భుతమైన టోర్నమెంట్లో కూడా అలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి మన తెలుగు టైటన్స్లో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈసారి మన తెలుగు టైటన్స్ అయితే ఆప్షన్ కోసం మనకైతే ఒక రైట్ రైడర్ కోసం ఇంకా
ఒక లెఫ్ట్ రైడర్ కోసం, ఇంకా ఒక కవర్ కోసం, ఒక కార్నర్ కోసం వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి భయ్య. అండ్ చాలామంది టార్గెటెడ్ లిస్ట్లో ఉన్నారు. అండ్ చాలా మంది టార్గెటెడ్ లిస్ట్లో ఉన్నారు కాబట్టి ఆ వీడియోస్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేయర్ గురించి అయితే వీడియో చేస్తాను. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ మరి ఈ ప్లేయర్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఎవరు డేంజర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలిపితే నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇది guys ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం సైన్ చేసుకున్న ఎన్వైపీ ప్లేయర్స్ వీళ్ళే. అండ్ చాలా అంటే చాలా మంచి ప్లేయర్స్ని అయితే తెలుగు టైటన్స్ అయితే మనకి సైన్ చేసుకుంది. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ ఈ రోజు వీడియో ఇది guys. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి భయ్య. లైక్ చేసినట్టయితే ఈ వీడియో మరికొంతమందికి బూస్ట్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా మందికి తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. మరి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు భయ్య, ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తర్వాత కలుద్దాం. మీకు ఏడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై బాయ్.